నమస్తే అండి, నేను శ్రీరామ్. ఇవాళ అన్నమాచార్య కీర్తన, తాళ్లపాక అన్నమాచార్య స్వామి కీర్తన, శ్రీనివాసుడి మీద రాసిన కీర్తన, అది కూడా రామచంద్రమూర్తి మీద రాసిన కీర్తన. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకు తిరుమలలో స్వామి వెంకటేశ్వర స్వామి పక్కన రామచంద్రమూర్తి కూడా కొలువై ఉంటారు. ఆయన వెంకట్రాముడు అని కూడా అంటూ ఉంటాం మన స్వామిని. అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి కూడా స్వామికి నాకు తెలిసి ఎడమ ప్రక్కన ఉంటారు. అక్కడి నుంచి ఆయన చూస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఒక కథ కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది. స్వామి ఇటు పక్కకి కాస్త ఒరిగి ఉంటారు, రామచంద్రమూర్తి ఇటు పక్కకి కాస్త ఒరిగి ఉంటారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ భాగవతం పారాయణ చేస్తూ ఉంటే స్వామి ఆ పారాయణ వినడానికి తల వంచి వినేవారట పారాయణ. అందువల్ల స్వామి ఇటు పక్కకి ఒరిగినట్లు కూడా కనిపిస్తారట. అటువంటి రామచంద్రమూర్తి గురించి అన్నమాచార్య స్వామి విష్ణుమూర్తి స్వరూపాలని ఎన్నో అవతారాల మీద ఆయన కీర్తన రాశారు. ఆయనకి ఇష్టమైన స్వామి కూడా రామచంద్రమూర్తి, అన్నమాచార్య స్వామికి కూడాను. అటువంటి రామచంద్రమూర్తి మీద కీర్తన మనం పాడుకొని ఇవాళ మనం సంతోషపడదాం. ఈ కీర్తన మా మాతృశ్రీ సుశీల గారు పాడారు, మన సినీ నేపథ్య గాయని పాడారు. అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన కీర్తనే. మనం ఆవిడ పద్ధతిలోనే పాడుకుందాం. ఈ కీర్తన ఇట్లా ఉంటుంది. శరణు వేడెద యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా. శరణు వేడెద యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా. దారుణిలో దశరథ తనయ రామా, చేరిన అహల్యను రక్షించిన రామా. దారుణిలో దశరథ తనయ రామా, చేరిన అహల్యను రక్షించిన రామా. మనకు ఇక్కడ దశరథ తనయుని, దారుణిలో దశరథ తనయుడిగా పేరు పొందినటువంటి స్వామి. అట్లాగే ఆయన తర్వాత అహల్యని రక్షించిన స్వామి. ఆ స్వామి మనకి ఇంకా మరింత చేరువ ఎట్లా అంటే అందులో స్వామి చెప్తారు, వారిది బంధన కపి వల్లభ రామా, వారిది బంధన కపి వల్లభ రామా. తారక బ్రహ్మమైన సీతారామా, శరణు వేడిద యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా. రెండో చరణం. ఆదిత్య కులాంబుది మృగాంక రామా, హరకోదండ భంజనము చేకొనిన రామా. ఆదిత్య కులాంబుది మృగాంక రామా, హరకోదండ భంజనము చేకొనిన రామ. ఇక్కడ మనకేంటంటే ఆదిత్య కులాంబుది అంటే ఆదిత్య సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళలో అందులో మీరు మృగాంక అంటే మృగము అంటే జింక మన గుర్తుగా కలిగినటువంటి వాడు శశాంకం. మృగం అంటే శశాంకము. ఆ కుందేల్ని గుర్తుగా కలిగినటువంటి వాడు చంద్రుడు. అటువంటి ఈ ఆదిత్య కులంలో సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళు చంద్రుడితో సమానమైనటువంటి వాడు అని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ, అట్లాగే హరకోదండ భంజనం అంటే శివుని విల్లు విరిచిన వాడు అని చెప్పేసి స్వామికి మనము నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేద శాస్త్ర పురాణాది వినుత రామా, ఆది కొన్న తాటక సంహార రామా. రావణుని భంజించిన రాఘవ రామా, రావణుని భంజించిన రాఘవ రామా. వావిరి విభీషణ వరద రామా. ఇక్కడ ఈ స్వామి రావణుని బంధించినటువంటి రఘురాముడు, అట్లాగే విభీషణునికి శరణాగతి అనుగ్రహించినటువంటి విభీషణ వరదుడైనటువంటి ఈ స్వామి. ఈ రాముడు ఇప్పుడు అన్నమాచార్య స్వామికి ఏ రూపంలో లభ్యమయ్యాడు అంటే, నాకు వెంకటేశ్వర స్వామిగా సాక్షాత్తు అల్వేలు మంగా సమేతుడవై నాకు లభ్యమయ్యా స్వామి అని చెప్తూ, సేవల నలవేల్ మంగతో శ్రీ వెంకటేశుడవై
సేవల నలమేల్ మంగతో శ్రీ వెంకటేశుడవై ఈవల దాసుల నెల్ల ఏలినట్టి రామా శరణు వేడెద యజ్ఞ సంభవ రామా అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా. మీకు వెంకటేశ్వర స్వామిగా లభ్యమైనటువంటి వాడు ఈవల దాసుల నెల్ల ఏలినట్టి రాముడు. ఇక్కడ దాసులందరినీ కూడా రామచంద్రమూర్తిగా అనుగ్రహించినటువంటి వాడు. అటువంటి స్వామిని నేను ప్రార్థిస్తున్నానని చెప్పేసి అన్నమాచార్య స్వామికి రామచంద్రమూర్తి ఆయన ఒంటిమిట్టలో కూడా కొన్ని రోజులు ఉన్నారు స్వామి. ఆయన సాధన చేసుకుంటూ స్వామి మీద కీర్తనలు రాసుకుంటూ కూడా అక్కడ కూడా ఉన్నారు. ఆ స్వామి మీద కూడా ఆయన కొన్ని కీర్తనలు రాశారు. అట్లాగే అహోబిల క్షేత్రంలో నరసింహస్వామి మీద ఇలా వేర్వేరు దైవతాల మీద స్వామి యొక్క విశేషమైన అవతారం మీద కీర్తన రాశారు. ఈ కీర్తనకి వచ్చిన ప్రాచుర్యం ఏమిటంటే, ఈ కీర్తన మనం ఇప్పుడు పాడుకోవడంలో శరణు వేడేత యజ్ఞ సంభవ రామా అరసి రక్షించు మమ్ము అయోధ్య రామా. ఈ కీర్తన పాడుకోవడానికి ఒక విధమైన అర్హత సందర్భం మనకు ఈ కాలంలోనే మనకు లభించింది. మనం జీవించి ఉన్న కాలంలోని అయోధ్య రాముడు అయోధ్యలో ప్రతిష్ఠించబడ్డాము. అయోధ్య రామ అంటూ మనం నోరారా పిలుచుకొని ఈ కీర్తన స్వామి దగ్గర పాడుకోవడానికి మనకు అందరికీ అవకాశం దొరికింది. అన్నమాచార్య స్వామి 400 సంవత్సరాలకు పూర్వమే అయోధ్య రాముని మనం స్తుతించుకోవడానికి మనకి ఇటువంటి అనుగ్రహమైన కీర్తన ఇచ్చి ఉన్నారు. ఈ కీర్తన మీ అందరికీ మీ అందరితో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనకు ఈ కీర్తన సుశీల గారు పాడడం, అలాగే పూజ్యులు గరిమెళ్ళ బాలకృష్ణ శర్మ గారు కూడా పాడి ఉన్నారు. మీరు అటువంటి 2 కీర్తనలు కూడా మీరు ఆన్లైన్ లో వినవచ్చు. ఈ కీర్తన కూడా మీరు ముఖ్యంగా మీరు అయోధ్య వెళ్ళినప్పుడు మీరు సంగీతం నేర్చుకున్న వాళ్ళు అయితే, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు, అన్నమాచార్య సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నవారు, గరిమెళ్ళ బాలకృష్ణమూర్తి గారి శిష్య బృందం కానివ్వండి, వారి ద్వారా ప్రభావితులై మీరు సంగీతం నేర్చుకుంటున్న వారిని కానివ్వండి, ఈ కీర్తన అయోధ్యలో స్వామి ముందు రాగమండపం కూడా కట్టి ఉన్నారు. ముందు అయోధ్యలో స్వామికి ముందు ఉన్న ఒక్కొక్క గృహాన్ని కూడా విభజించి సంకీర్తన చేసుకోవడానికి కూడా మనకు అయోధ్య సంస్థానం వారు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ కూర్చుని మనం ఈ కీర్తన ఆలపించుకోవచ్చు, స్వామికి మనం నివేదన చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలి. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం అందరి మీద ఉండి అందరూ ధర్మ మార్గంలో ఉండాలి. అందరినీ ఆపద నుంచి స్వామి రక్షించాలి. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రియకాంతాయ కళ్యాణ నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.